పల్లవి రోడ్డు మీద వెళ్తూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రాజేంద్ర ప్రసాద్ అటుగా వెళ్తూ పల్లవి ఏంటి ఎవరితో ఇలా రోడ్డు మధ్యలో నిలబడి ఫోన్ మాట్లాడుతుంది అని దగ్గరికి వచ్చి వింటూ ఉంటాడు. ఇక పల్లవి వాళ్ళ నాన్నతో, నాన్న నేను ఆల్మోస్ట్ మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది నాన్న, వాళ్ళ బంధాలన్నీ విడగొట్టి వాళ్ళని నాశనం చేసే ప్లాన్ సక్సెస్ అవుతుంది నాన్న, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇంకా అది విని రాజేంద్ర ప్రసాద్ చాలా అంటే చాలా బాధపడుతూ వింటూ ఉంటాడు, చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత పల్లవి ఇంటికి వెళ్ళి అవని రూమ్లో వెతుకుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వచ్చి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నా ఫోన్ పోయింది మామయ్య, అదే ఇక్కడ ఉందేమో అని వెతుకుతున్నాను అని చాలా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరి మనసులలో ఏముందో, ఎవరు ఏం చేస్తున్నారో నాకు ఇప్పుడు అంతా పూర్తిగా అర్థమైపోయిందమ్మా, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పి అక్కడ నుంచి చాలా సీరియస్గా వెళ్ళిపోతాడు. అదేంటి అని ఇలా మాట్లాడుతున్నారేంటి అని పల్లవి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఉదయం అయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అందరినీ హాల్లోకి పిలుస్తాడు. అందరూ హాల్లోకి వచ్చి నించొని ఉంటారు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ చూస్తూ ఉంటాడు. ఏంటి నాన్న అందరినీ పిలిచావు, ఏంటి మాట్లాడట్లేదు అని అక్షయ్ అడుగుతూ ఉంటే ఇంకా రాజేంద్ర ప్రసాద్ చెప్పబోతూ ఉంటాడు. మరి పల్లవి విషయం బయట పెట్టేస్తాడా, ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.